కృష్ణా జిల్లా ఉంగుటూరులో విద్యాంజలి కార్యక్రమంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం చూద్దాం. పిల్లలు కూడా ఎలాంటి కష్టం లేకుండా చదువుకోవడానికి అన్ని వసతులు కల్పిస్తాం. ఈరోజు ప్రభుత్వం ఒకటే ఆలోచిస్తున్నాం. రాష్ట్రం మొత్తం ఎస్టీ రెసిడెంట్ ఏవైతే హాస్టల్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ గా కన్వర్ట్ చేసేస్తున్నాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను. ఈరోజు టీచర్స్ అందరూ గుర్తుపెట్టుకోవాలి, మీకు 43% పిఆర్సీ ఇచ్చాం. అదే మరి ఇంకో పక్కన మీరు చూస్తే టీచర్లకి కౌన్సిలింగ్ పెట్టాం. ఈరోజు పిల్లలకు బాగా చదువు చెప్తే శాశ్వతంగా గుర్తుపెట్టుకున్నది టీచర్లు గుర్తుపెట్టుకుంటారు. తల్లి తండ్రి తర్వాత గుర్తుండేది టీచరే. వాళ్ళ జీవితాల్లో మీరు చాలా ప్రభావితం చేస్తున్నారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పద్ధతి ప్రకారం పేద పిల్లలందరూ చదువుకోవడానికి ఎన్ని అవసరమైతే అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ ని తీసుకొస్తాం. రెండో విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఊరూరులో ఒక స్కూల్ పెట్టుకుని అసలు టీచర్లే లేకుండా అలా ఆ ఊర్లో ఎలాంటి సౌకర్యాలు లేకుండా అవస్థపడే పరిస్థితి వస్తా ఉంది. అందుకని 5-6 మంది పిల్లలుంటే అక్కడ టీచర్ కూడా పోకుండా ఇబ్బందులు వస్తున్నాయి. దానికోసమే ఆలోచిస్తున్నాం. రేషనలైజేషన్ చేయమన్నాం. ఎక్కడికక్కడ రేషనలైజ్ చేసి ఆ రేషనలైజేషన్ ప్రకారం టీచర్లు కానీ అక్కడుండి అవన్నీ కూడా రేషనలైజ్ చేస్తాం. అవసరమైతే పక్క నుండి ఒక ఆటో పెట్టి పిల్లల్ని తీసుకొస్తాం, ఒక వ్యాన్ పెట్టి పిల్లలు తీసుకొస్తాం. ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా పూర్తిగా వాళ్ళని ఆదుకుంటూ ఒక నాణ్యమైన ఎడ్యుకేషన్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్క అన్ని స్కూల్స్ లో తొందరలోనే ఈ అటెండెన్స్ తీసుకొస్తున్నాం. పిల్లలు వస్తే ఆటోమేటిక్గా అటెండెన్స్ పడిపోవాలి. దానికి బయోమెట్రిక్ కానీ అదే మరి ఇంకో పక్క ఐరిష్ కానీ పెడతాం. ఈ అటెండెన్స్ వస్తుంది. ఆటోమేటిక్గా మీ పిల్లలు ఈరోజు స్కూల్కి వచ్చారా లేదా అని తల్లిదండ్రులు కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. అదే మరి టీచర్లు కూడా మీరు అటెండెన్స్ తీసుకోవాలి. ఈ అటెండెన్స్ లో భాగస్వాములు కావాలి. అప్పుడే మీరున్నారంటే ప్రజల్లో మీ మీద గౌరవం పెరుగుతుంది. మీరు కానీ రాకుండా కానీ ఇది మాకు వద్దనుకుంటే మీ మీద అనుమానాలు పెరుగుతాయి. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తాయి. అదే మరి డిజిటల్ క్లాస్ రూములు తీసుకొస్తున్నాం. ఈ సంవత్సరమే ప్రతి ఒక్క స్కూల్కి ప్రతి ఒక్క ఇంటికి ఫైబర్ గ్రిడ్ ద్వారా 15 MBPS తీసుకొస్తాం. స్కూల్లో ఎంత కావాలంటే అంత కెపాసిటీ బ్యాండ్ విత్ ఇస్తాం. దానివల్ల డిజిటల్ క్లాస్ రూమ్లు వస్తాయి. వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకోవచ్చు. ఒక టీచర్ మంచి టీచర్ ఉంటే ఒక 10 స్కూల్లో ఆయన టీచ్ చేస్తూ ఇంటరాక్టివ్ సెషన్ కూడా, అంటే పిల్లలు క్వశ్చన్స్ సమాధానం చెప్పడం, ఈయన వాళ్ళను చూస్తూ ఈయన చదువు చెప్పడం, ఇవన్నీ కూడా అవకాశాలు ఉన్నాయి. అదే మరి డిజిటల్ కంటెంట్ మొత్తం తీసుకొస్తాం. తెలుగులో కూడా తీసుకొస్తాం. దీనివల్ల ఎక్కడా ఇబ్బంది లేకుండా ఒకసారి పిల్లలు డిజిటల్ క్లాస్ రూమ్ లో కూర్చొని ఒకసారి సబ్జెక్ట్ స్టడీ చేసిన తర్వాత ఆ టీచర్ కూడా దాని మీద వివరణ ఇస్తారు. ఎప్పుడు కూడా పిల్లలకి ఫోకస్ రావాలంటే, కాన్సన్ట్రేషన్ రావాలంటే ఇది కూడా అవసరం. అన్ని కాలేజీల్లో వైఫై తీసుకొస్తున్నాం. వీలైతే హై స్కూల్లో కూడా వైఫై తీసుకొస్తాం. ఇవి కానీ తీసుకురాగలిగితే ఎక్కడికక్కడ టెక్నాలజీ ముందుకు వస్తుంది. ప్రపంచం మొత్తం నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లలు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, విద్యారంగంలో హాజరు నమోదు చేసే దగ్గర నుంచి విద్య నేర్పించే విధానం వరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించబోతోంది ప్రభుత్వం వివరిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. విద్యాంజలి కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లాలో మాట్లాడుతున్నారు.